ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు గోపాలయ్యం గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఒక మనిషి మరణించిన తర్వాత అసలు ఏమవుతారు? సో ఏమవుతారు? చాలా మంది అంటుంటారు కదా, ఆత్మ, దెయ్యము, ఇవన్నీ కూడా నిజంగా దెయ్యాలు ఉన్నాయంటారా? తప్పకుండా అమ్మా, వివరిస్తాను. ముఖ్యంగా ఈ మరణించిన వాళ్ళ విషయంలో చాలామంది అంట్లు ముట్లు ఇవి కూడా అడుగుతూ ఉంటారు నన్ను. ఏమిటంటే, చనిపోయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మేము గుడికి వెళ్ళాలి, మాకు 1 year దాకా మేము ఎక్కడికి వెళ్ళకూడదా, 1 year దాకా మేము ఇంట్లో దీపం కూడా పెట్టము. భయం అవుతుంటుంది నాకు. వీళ్ళు ఏమ్రా ఇది, దేవుడా, ఈ సాంప్రదాయాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారా దేవుడా అని. మీరు నమ్ముతారో లేదో, మన జిఆర్ గారు, మన త్రిదండి చిన్న జిఆర్ గారు, వారి మదర్ మరణించారు. ఆయన ఒక అద్భుతమైన వీడియోలో ఆ రోజు 13వ రోజు చేస్తూ మాట్లాడుతున్నారు. ఆ మాట చాలామంది చూడొచ్చు. మీకందరికీ కూడా సంవత్సరం వరకు మీరు దేవుడిని మొక్కరు, దీపాలు పెట్టరు, గుళ్ళకు వెళ్ళరు. కానీ మాకు మాత్రం కేవలం 13 రోజులే ఉంటుంది. 13వ రోజు మేము దేవుడిని దర్శనం చేసేసుకుంటాము. ఇక అప్పటి నుంచి మేము అన్ని గుళ్ళకు వెళ్తాము. కాకపోతే కొండ మీదకి వెళ్ళొద్దని చెప్తారు పెద్దలు. కాబట్టి కొండ మీదకి వెళ్ళొద్దు, మామూలుగా కింద ఉన్న గుళ్ళని చేరొచ్చు అని అంటాం. అసలు ఈ టాపిక్ మనకి ఎంత భయం అవుతుందంటే, నేను నిత్యం, అది ఆదివారం కాదు, పండగ అని, సెలవు అని ఉండదు, నిత్య ఆరాధన ఉంటుంది మా ఇంట్లో. ఆ ఆరాధన చేయకపోతే ఆ 2 గంటల సేపు మనసులో ఉండదు. పొరపాటున ఏదైనా ఒకరోజు ఏదైనా నేను చేయలేదు, ఆరోగ్యం బాగాలేదనో, ఇంకెవరైనా వచ్చారనో, ఎక్కడికి వెళ్ళామనో, ఎంత మనసు కొట్టుకుంటుందంటే, అయ్యో ఇవాళ నేను మా ఇంట్లో దేవుడికి స్నానం చేయించలేదు, దేవుడికి నేను గంధం పెట్టలేదు, నేను ఇది చేయలేదని చాలా బాధగా ఉంటుంది. మన మనసు ఎప్పుడు దేవుడికి దగ్గరగా ఉండాలనేది మా సిస్టమ్ ఇది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఒక్కసారిగా సంవత్సరం వెళ్ళిపోయేసరికి ఆయన పోయినవాడు ఎక్కడ పోయాడో, ఆయన గతి ఏమిటో మనకు తెలియదు. కానీ మన గతి అదో గతి అవుతుంది. మనకేంటి గ్యారంటీ 1 year దాకా మనం పోకుండా ఉంటామని? 1 year నువ్వు గుడికి వెళ్ళకుండా, దేవుడిని మొక్కకుండా, దేవుని వైపు చూడకుండా ఉంటే నీ గతి ఏమవుతుంది? నేను ఎప్పుడైనా ఆలోచించావా? ఆ జ్ఞానం లేదు ఇక్కడ. ఇది చాలా భయంకరంగా ఉంటుంది నాకు చెప్పడం కూడా. ఇకపోతే నువ్వు అన్న పాయింట్ ఏంటంటే, అద్భుతంగా క్వశ్చన్ అడిగావు. మరణించిన తర్వాత ఆత్మ యొక్క స్థితి ఏమిటి, అది ఎలా మళ్ళీ తిరిగి మరో జన్మలోకి వస్తుంది అన్న, ఇది అద్భుతమైన ప్రశ్న. దీనికి ఒక ఉపనిషత్తు ఉంది, గర్భోపనిషత్తు అంటాం దీన్ని. తర్వాత ఇంకో ప్రశ్న అడిగావు, దయ్యాలు ఉన్నాయా ఉండవా అని. చాలా సింపుల్. మన లోపల మంచి మాటలు ఉంటాయి, చెడ్డ మాటలు ఉంటాయి. మంచి అలవాటు ఉంటుంది, చెడు అలవాటు ఉంటుంది. మంచి విషయాలు ఆలోచిస్తాము, చెడు విషయాలు కూడా ఆలోచిస్తాము. అంటే మనలో 2 ఉందని చాలా క్లారిటీగా మనలో ఉంది కదా. ఆత్మ యొక్క స్థితి దయ్యాలు, భూతాలు అంటున్నారు. ఎవరైతే ఈ యొక్క ఆత్మని హత్య చేసుకుంటారో వాళ్ళకి గతి లేదు. మనము ఒక దొంగని జైల్లో పెట్టి వాడికి 1 సంవత్సరమో 6 నెలలో జైలు శిక్ష పడింది అన్నాం. వాడేమంటున్నాడు, నేను తప్పించుకుంటానని 6 నెలల లోపలే వీడు 3 నెలలకి తప్పించుకొని బయటపోయాడు అనుకో. ఈసారి దొరికితే వాడి పరిస్థితి ఏమవుతుంది? 1 సంవత్సరం జైలు ఉంటుంది. కర్మలు అలా ఉంటాయి. మనం ఏదో ఆత్మహత్య చేసేసుకోవడం అనేది చాలా సింపుల్గా చెప్పేస్తుంటారు. ఈ డిప్రెషన్కి బాగా టెన్షన్ ఎక్కువైపోయి. అసలు ఆ అధికారం నీకు లేనే లేదంటుంది శాస్త్రం. నీవు కేవలం ఇక్కడ శిక్ష అనుభవించడానికి వచ్చిన దొంగవి, ఖైదీవి. నువ్వు శిక్ష అనుభవించాలి. నువ్వు ఉడికేదాకా నేను ఉడికిస్తూనే ఉంటాడు కర్మ. కాబట్టి నువ్వు చేసిన కర్మలకి నువ్వు ఫలితం అనుభవిస్తున్నావు అని చెప్పి ఎప్పుడూ అనుకోవాలి. అంతేగాని వాడి వల్ల నాకు ఇది అయింది, వీడి వల్ల నాకు ఇది అయిందంటే ఆవేశం పెరిగిపోయి మనకి బీపీలు పెరిగిపోతాయి. అదే నేనేం పాపం చేశాను, నాకెందుకు ఇలా అయ్యింది అని నువ్వు అనుకో, ఖచ్చితంగా నువ్వు మారుతావు. తర్వాత నువ్వు అడిగిన ప్రశ్న ప్రకారంగా జనరల్గా ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటారో వాళ్ళు దయ్యాలుగా, భూతాలుగా మారుతారు. ఏ చెట్టు మీదనో పుట్ట మీదనో కూర్చుని ఉంటారు. ఇది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మంచి కర్మలు చేసినటువంటి వ్యక్తి మరణించిన తర్వాత అతని యొక్క శరీరం ఉండదు కాబట్టి ఆత్మ చాలా తేలికైపోతుంది. మామూలుగా నువ్వు ఏదైనా వస్తువు ఆవిరి పెట్టు, గాలి ఏదైనా ఉడికిస్తే పొగ వస్తే అది ఎక్కడికి పోతుంది? పైకి పోతుందా, కిందికి పోతుందా? పైకే పోతుంది. అంటే శరీరంలో ఉన్నటువంటి ఆత్మస్థితి ఏమవుతుంది? చాలా తేలికైపోయి, దూది పింజంత అయిపోయి హాయిగా పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా నీలో ఒక ఆలోచన ఉంటుంది, నేను ఉన్నాను. నువ్వు కళ్ళు మూసుకో, కాసేపు నేను ఉన్నాను అనుకో, ఉన్నావా లేదా? అలాగే ఆత్మస్థితి. ఎప్పుడైతే నువ్వు రూపం లేదంతే, ఆకారం లేదు, మనోబుద్ధులు ఆత్మతో సహా ఉంటాయి. ఎందుకంటే మన అలవాట్లు, పద్ధతులు మళ్ళీ మచ్చో జన్మలు ఇవ్వాలి కదా.
కాబట్టి అదే బుద్ధులు అదే ఆలోచనలతో ఆత్మ ప్రయాణం చేస్తుంది. ఊర్ధ్వలోకాలకు ప్రయాణం చేసిన తర్వాత సూర్యమండలం దాటిన తర్వాత, సూర్యమండలం యువతలేమో యమలోకం ఉంటుంది అంటారు, సూర్యమండలం దాటిన తర్వాత స్వర్గం ఉంటుంది. ఆ పుణ్యకాలం ఏదైతే మనం చేసే పుణ్యాలు ఫలాలు అవన్నీ కూడా స్వర్గంలో వెళ్ళి మళ్ళీ మన యొక్క కామరూపాన్ని ఇచ్చి ఆ రూపంలో బాగా ఎంజాయ్ చేస్తాం. లేదు పాపం చేశామంటే యమలోకానికి వెళ్తాము, తప్పుల దానికి పనిష్మెంట్ ఉంటుంది. ఈ రెండు జరిగిన తర్వాత ఆత్మని వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ పునర్జన్మ కోసం నీటి మీద వదులుతారు. అందుకే నువ్వు తర్పణాలు వదులుతుంటాం పెద్దవాళ్ళకి. ఎందుకు? నీళ్ళే వాళ్ళ ఆహారం. ఈ ఆత్మ అనేది నీటి ద్వారానే ప్రయాణం చేస్తుంది. లేదు దానికి వేరే మార్గం లేదు. ఎప్పుడైతే మళ్ళీ ఆత్మని భూమి మీద పుట్టాలి అని చెప్పి డిసైడ్ చేసి ఎవరి కడుపులో పుట్టాలి, ఎవరింట్లో పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఏ ముహూర్తంలో పుట్టాలి, ఏ లగ్నంలో పుట్టాలి, ప్రతి చిన్న పాయింట్ కూడా నీట్గా రాసి ఉంటుంది జాతక చక్రంలో. అలాగా ఆ ఆత్మస్వరూపము నీటి మీద ఉండి ప్రయాణం చేస్తుంది. ఆ నీటి మీద ఉన్న ప్రయాణం చేస్తూ భూమి మీద ఎక్కడ పుట్టాలో, ఆ ఆత్మ యొక్క శరీరం ఎక్కడ పుట్టాలో డిసైడ్ అయ్యి ఆ యొక్క నీటి బిందువు నేరుగా వచ్చి ఆ ఏరియాలో పడుతుందట. ఇదంతా 3 కోటి దేవతలు తమ డ్యూటీ చేస్తుంటారట. ఇది చాలా బాగా వివరిస్తారు మన హిందూ ధర్మశాస్త్రంలో. ఆ ఆత్మ ఇప్పుడు ఎక్కడో చేరింది, నేరుగా భూమి మీద పట్టమని పడింది. అమ్మయ్యా రిసీవ్డ్, రీచ్డ్ సేఫ్లీ అనుకుంటుందట. అనుకున్న తర్వాత ఆ భూమిలో ఇంకినటువంటి ఆ నీరు ఏ కూరగాయలో, ఏ వరియో, ఏ పప్పో, ఎందులోనో అది వచ్చేస్తుంది, చెట్లో వచ్చి అందులో ఉంటుందంట. ఆహారంలో, ఏదో ఒక ఆహారంలో ఉంటుంది. ఈ ఆహారంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మస్వరూపము ఎవరి ఇంట్లో చేర్చాలో ఆ ఇంటికి చేర్చబడుతుందట. ఎంత అద్భుతం చూడండి, ఎంత పెద్ద ప్రాసెస్ ఇదంతా. ఆ యొక్క ఇంట్లో చేరిన తర్వాత ఏ తల్లి ఎవరి కడుపులో పుట్టాలో ఆ యొక్క ఆత్మ, ఆ ఉడికించినటువంటి అన్నము కానీ ఏదైనా కానీ వస్తువు కానీ ఆత్మకి ఏమీ మరణం ఉండదు. ఆత్మ ఎప్పుడూ జీవంగా ఉంటుంది కాబట్టి అది నిప్పులో పెట్టినా, నీళ్ళలో పెట్టినా, ఎందులో పెట్టినా జీవంగానే ఉంటుంది. అది ఆ ఆత్మశక్తి వచ్చేసి ఎవరి ఆహారంలో కలవాలో వాళ్ళ ఆహారంలో చేరడమే కాకుండా ఆ ఆహారం తీసుకున్న వ్యక్తి కడుపులో పోచేస్తుంది. కడుపులో నుంచి రక్తంలోకి మారి ఉంటుంది అది మళ్ళీ ఆత్మస్వరూపం. ఎప్పుడైతే ఆ వ్యక్తికి పెళ్లి సెటిల్ అవుతుందో లేదా పెళ్ళాం ఉంటుందో, ఆ పెళ్ళాం ద్వారా, భార్య ద్వారా తనకు అమ్మాయో అబ్బాయో లింగ నిర్ధారణ పుట్టాలి అని డిసైడ్ అయి ఉంటుందట. ఆ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి యొక్క రక్తము వీర్యంగా మారుతుందట. మారినప్పుడు అది ఈ యొక్క స్త్రీతో కలిసినప్పుడు వదలబడుతుందట. చూడు ఎంత పెద్ద ప్రాసెస్. 4-5 లక్షల వీర్యకణాలు వదిలితే ఒక్క వీర్యకణంలో ఉంటుంది ఆ జీవాత్మ. అది ఒకే ఒక అండములో, అన్ని వేల అండాలలో ఈ ఒక్క అండంలో అది దిగాలి. ఆ యొక్క అండంలో ఎప్పుడైతే అది ప్రాసెస్లో ఆ టైంలో, ఇప్పుడు స్త్రీ పురుషుడు ఎన్నోసార్లు కలుసుకుంటారు కానీ ప్రతిసారి గర్భం రాదు కదా. ఏ టైంలో రావాలో కూడా భగవంతుడు డిసైడ్ చేసి ఉంటాడు. ఈ ముహూర్తానికి, ఆ లగ్నానికి ఆ యొక్క జీవం అనేది పిండంగా ఏర్పడుతుంది. 45 రోజుల తర్వాత మనకి అది కన్ఫర్మేషన్ అవుతుంది. మనం ఏమనుకుంటాము, తల్లి గర్భం వచ్చింది, 9 నెలలు. ఈ 9 నెలల గర్భంలో ఆ యొక్క పసి బిడ్డ పెరిగి పెద్దదయ్యి ప్రసవం ఏ రోజు కావాలి, ఏ టైంకి కావాలి, ఏ ముహూర్తంలో కావాలి అనేది లగ్నం అన్నీ కూడా డిసైడ్ అయి ఉంటుంది. ఆ విధంగా ఆ యొక్క జాతకం తయారవుతుందమ్మా. సో వెళ్ళిన జీవాత్మ ఎంత పెద్ద ప్రాసెస్ చేస్తూ ఇవన్నీ దాటుకుంటూ ఈ ప్రాసెస్లో వచ్చి పడి, కొందరు మహానుభావుల లెక్చర్ కూడా నేను విన్నాను, చాలా మేధావులు. ఆత్మస్వరూపము కానీ పొరపాటున కానీ ఏ నీళ్ళలోనూ కొట్టుకుపోయావనుకో భూమి మీద పడి, లేదా ఏ చక్రం కింద ఇరుక్కున్నాం అనుకొని కొందరు భయపెట్టేస్తారు మళ్ళీ బాగా, మహానుభావుల లక్ష్యం విషయం. కాబట్టి అందుకే పెద్దవాళ్ళు ఏమంటారంటే జీవం మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుట్టాలి అనే కోరిక ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఒక మంచి లెసన్. ఏమిటంటే నాకైతే 100% ఒకటే మాట అంట, పొరపాటు అయిపోయింది, ఏదో పొరపాటు చేశాను, మనిషిగా వచ్చేసాను, భగవంతుడా నాకు జ్ఞానం ఉన్నంతవరకు నేను అడిగేది ఒకటే, నాకు మోక్షం ఇవ్వు, నాకు మళ్ళీ జననం వద్దు, మళ్ళీ దేహదారిగా నేను ఉండకూడదు, నేను అసలే ఈ భూమి మీదకి రాకూడదని చెప్పి ప్రతిరోజు మొత్తుకుంటాను నేను దేవుడి దగ్గర. అది మాత్రం చాలా క్లారిటీగా ఉంటుంది నా మైండ్లో. అలాగే మహానుభావులు పెద్దవాళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏమిటంటే, మళ్ళీ మళ్ళీ జన్మ కావాలని కోరుకునేవాడు మూర్ఖుడివి నువ్వు, ఈ జన్మ ఇక్కడితో చాలు, నాకు మోక్షం ఇవ్వు అని అనాలి. దానికి చాలామంది నన్ను మళ్ళీ ప్రశ్నించారు, అదేమిటి మనం అనుకుంటే వచ్చేస్తుందా మోక్షము అని. ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఎక్కడికి ప్రయాణం చేయాలనుకుంటే నువ్వు అక్కడికే ప్రయాణం చేస్తావు. నువ్వు తిరుపతి పోవాలంటే తిరుపతి పోతావు, లేదా పూరి జగన్నాథ్ అంటే పూరి జగన్నాథ్ పోతావు. అది నీ చేతుల్లో ఉంది. అందుకే నేను అనేది ఏమిటంటే, ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో
ఆత్మశక్తిగా మనం ఉండి భగవంతునిలో ఐక్యమైపోవాలి, ఆయనతోనే కలిసి ఉండాలి, ఆయనతోనే జీవించాలి అని కానీ నీలో గట్టి పట్టుదల ఉంటే 100% దానికి ఒక పద్ధతులు ఉంటాయి కొన్ని. ఆ పద్ధతులు ఫాలో అవ్వడం వల్ల నువ్వు ఖచ్చితంగా పరమాత్మలో చేరి ఇంకా జన్మ లేకుండా ఉంటావు అనమాట. ఓకే, అదేవిధంగా మరణించిన తర్వాత సంవత్సరికం అని చేస్తారు సంవత్సరానికి, మరి దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? అంటే ఇప్పుడు ఏమిటంటే వీళ్ళ సంవత్సరికం అంటే భూమి సూర్యుడు ఇప్పుడు ఏమంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి, భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం 365 రోజులు. సూర్యుడు ఆత్మస్వరూపుడు అన్నమాట. ఈ యొక్క ఆత్మస్వరూపం ఏదైతే ఉందో సూర్యుని మనం ఆత్మస్వరూపంగా గమనిస్తాం కాబట్టి సూర్యమండలాన్ని మనం దాటాలి కాబట్టి భూమి ఏదైతే ఉందో దేహం అని చెప్పాము. ఈ దేహము 12 నెలలు పడుతుంది. ఏది ఈ యొక్క పెద్ద కర్మ అంటారు, ఇది సంవత్సరికం అంటారు. 1 సంవత్సరం అయిన తర్వాత ఆ లెక్క ప్రకారంగా ఈ యొక్క ఆత్మకి మోక్షం వచ్చింది, ఈ ఆత్మ వచ్చేసి భగవంతులో లీనమైంది అని అనుకొని వాళ్ళు సంవత్సరికం అనేది సంవత్సరం తర్వాత తప్పకుండా చేస్తారు. అలా చెయ్యాలి. ఓకే గురుగారు, చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్కారం. చూసారు కదండి, అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా, మరణించిన వ్యక్తి ఏమవుతాడు అనే డీటెయిల్స్ గురువు గారు చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.